హలో టీచర్స్, వెల్కమ్ టు కర్నూలు టీచర్స్ అకాడమీ. ఈరోజు డిజిటల్ టెస్ట్ సిరీస్ లో భాగంగా థర్డ్ క్వశ్చన్ పేపర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతవరకు మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్ నుంచి పొందేటువంటి ప్రతి ఉచిత క్లాసును ఫ్రీగా పొందొచ్చు. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు అంటే, క్రింది వాటిలో సరైనవి ఏవి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అనేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ లో ఏవి సరైనవో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏమనుకున్నామా అంటే, అల్పకోణం యొక్క సంపూరక కోణం అధిక కోణం అగును. ఏమంట, సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ అక్యూట్ ఈస్ అబ్ట్యూస్. మరి సంపూరక కోణము, మరి రెండు కోణాలను ఎప్పుడు సంపూరక కోణాలు అంటారు? మీకు తెలుసు కదండి. రెండు కోణాల మొత్తం 180 degrees కనుక అయితే, రెండు కోణాల మొత్తం 180 degrees కనుక అయితే, ఆ రెండు కోణాలనే మనం సంపూరక కోణాల జత అంటాం. మరి ఒక అల్ప కోణం యొక్క సంపూరక కోణం, అల్ప కోణం అని దేనిని అంటాం? సో 0కి 90కి మధ్య ఉన్నటువంటి కోణాన్ని మనము అల్ప కోణం అంటాం. మరి ఏదైనా ఒక అల్ప కోణం తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 degrees తీసుకుంటున్నా. మరి ఒక అల్ప కోణం యొక్క సంపూరక కోణము ఖచ్చితంగా 90 కంటే పెద్ద వాల్యూని వస్తుంది కదండి. అంటే సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అక్యూట్ ఏమవుతుంది? అబ్ట్యూస్ అవుతుంది. కాబట్టి మొదటి స్టేట్మెంట్ అనేది సరైనటువంటిది. మరి సెకండ్ స్టేట్మెంట్ విషయానికి వద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? పూరక కోణాలు ఎల్లప్పుడూ అల్ప కోణాలను, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ అక్యూట్ యాంగిల్స్ అంటున్నాడు. అక్యూట్ అండి, యాక్టివ్ కాదు, అక్యూట్. మరి పూరక కోణాలు అని వేటిని అంటారు? తెలిసిన విషయమే. రెండు కోణాల మొత్తం 90 degrees అవుతే అప్పుడు ఆ రెండు కోణాల జతను మనం ఏమంటాము అంటే పూరక కోణాల జత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 20, 70. ఇప్పుడు వీటి మొత్తం 90 అవుతుంది కాబట్టి ఈ 20ని 70ని మనం ఏమవచ్చు అంటే పూరక కోణాల జత అని పిలవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే రెండిటి మొత్తం 90 అయ్యేటట్లు ఆ రెండు విలువలు ఎప్పుడూ కూడా 90 కన్నా తక్కువ విలువలు అవుతాయి. కాబట్టి మనము ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? పూరక కోణాలు ఎల్లప్పుడూ అల్ప కోణాలే అవుతాయన్నటువంటి సెకండ్ స్టేట్మెంట్ ను కూడా సరైనదిగా భావించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది. మనం త్రికోణమితి లాంటి టాపిక్ తీసుకున్నప్పుడు, మరి త్రికోణమితిలో 0ని 90ని కూడా మనం ఏమంటాం సార్ అంటే పూరక కోణాలు అంటాం. ఎందుకంటే సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ ఆల్సో 90 degrees కదండి. కాబట్టి ఈ 0ని 90ని కూడా మనం ఏమనొచ్చు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనొచ్చు. మరి 0 అండ్ 90 రెండు కూడా ఏం కాదు, ఇక్కడ అక్యూట్ యాంగిల్స్ కావు. కాబట్టి ఇట్లా త్రికోణమితి గురించి ఆలోచించేటప్పుడు మన స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. బట్ జనరల్ జామెట్రీలో మన స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే జామెట్రీలో మనకు పూరక కోణాల యొక్క డెఫినేషన్ అబ్జర్వ్ చేస్తే రెండు కోణాలు 0 కంటే పెద్దవైనప్పుడు, సో గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ ఇంటీజర్స్ ని తీసుకోమని చెప్తూ ఉంటారు. మరి పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది సరైనటువంటిది అవుతుంది. ఓకే, రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ విషయానికి వద్దాం. సో థర్డ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? రెండు పూరక కోణాల కొలతల్లో వ్యత్యాసము 12 degrees, వాటిలో కనిష్ట కోణం 39 degrees అంటున్నాడు. మరి ఏమంటున్నాడు? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈస్ 12 degrees, దెన్ ద లీస్ట్ యాంగిల్ ఈస్ 39 degrees అంటున్నాడు. మరి ఒక కోణము థీటా అనుకుంటే దాని యొక్క పూరక కోణం కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏమవుతుంది సార్ అంటే 90 - θ అవుతుంది. మరి లెక్క ప్రకారము వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటున్నాడు? 12 degrees ఉంటుంది అంటున్నారు. మరి వాటి మధ్య డిఫరెన్స్ 12 గా తీసుకుని థీటా వాల్యూ కనుక్కుంటే అప్పుడు θ - 90 plus theta is equal to 12. Then theta plus theta 2θ is equal to ఈ ప్లస్ 90 అటువైపుకి వెళ్తే ఏమవుతుంది? -90 అటువైపుకి వెళ్తే ఏమవుతుంది? +90 అవుతుంది. అంటే
102 degrees అవుతుంది. కాబట్టి θ విలువ ఎంత అవుతుంది సార్ అంటే 2 5లు 2 1లు. సో ఒక θ విలువ 51 degrees అనుకుంటే ఆటోమేటిక్ గా దాని యొక్క పూరక కోణం ఏమవుతుంది 39 degrees అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటిని కలిపితే మనకు ఖచ్చితంగా ఎంత రావాలా 90 degrees రావాలి కాబట్టి అందులో కనిష్ట కోణం ఎంత అవుతుంది సార్ అంటే 39 degrees. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ అంటే ఇది కూడా సరైనటువంటిది. మరి ఫోర్త్ స్టేట్మెంట్ విషయానికి వస్తే ఫోర్త్ స్టేట్మెంట్ ఏమంటున్నాడండి, రెండు కోణాలు సమానం అవుతూ అవి సంపూరక కోణాలైన ఆ కోణం 90 డిగ్రీలు అంటున్నాడు. మరి రెండు కోణాలు సమానం అవుతూ అవి సంపూరక కోణాలు అంటే మీనింగ్ ఏంటండి, రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతే దానిని మనము సంపూరక కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాము. మరి రెండు కోణాలు సమానం అవుతూ అనేవి కావాలి అంటే ఖచ్చితంగా ఆ రెండు కోణాలు ఏం కావాలండి 90 కావాలి. కాబట్టి సో ఈ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా సరైనటువంటి స్టేట్మెంట్. కాబట్టి ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ సరైనటువంటివి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. మరి సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, 4 రేఖలు గరిష్టంగా ఎన్ని బిందువుల వద్ద ఖండించుకోగలవు అని అడుగుతున్నారు. ఏమంటున్నామా 4 lines are intersect in maximum number of times. మరి రేఖలు ఎన్ని బిందువుల వద్ద ఖండించుకుంటాయి అనే దానికి మనము n*n-1/2 అనేటువంటి ఒక సూత్రాన్ని వాడుతూ ఉంటాం. మరి ఇక్కడ n అంటే ఏంటి సార్ అంటే ఎన్ని రేఖలు. సో n*n+1/2 అనేటువంటి ఒక సూత్రం ఉంది. మరి ఈ సూత్రం దేనికి, బిందువులు ఇచ్చినప్పుడు రేఖలు ఎన్ని అవుతాయో తెలియడానికి ఈ సూత్రాన్ని వాడతాం. ఇప్పుడు రేఖలు ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఎన్ని బిందువులు ఏర్పడతాయో దీనికోసం n*n-1/2 అనే సూత్రాన్ని వాడతాం. మరి ఇక్కడ n అంటే ఇచ్చినటువంటి నంబర్ ఆఫ్ లైన్స్. ఎన్ని లైన్స్ ఇచ్చారండి 4 లైన్స్ ఇచ్చారు కాబట్టి 4 × 4 - 1/2 that is equal to 4 × 3/2. It is 2 ones 2 2s క్యాన్సిల్ అయిపోతే టోటల్ గా మనకు ఎన్ని బిందువులు అండి 6 బిందువులు అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ నంబర్ 4 is our answer. నెక్స్ట్ కమ్ టు థర్డ్ క్వశ్చన్. మరి థర్డ్ క్వశ్చన్ లో ఏమంటున్నారు, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించిన తిర్యక రేఖకు ఒకే వైపున ఉండు అంతర కోణాలు x+44 x-26 అయినా వాటిలో కనిష్ట కోణం ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. ఒకసారి ఇంగ్లీష్ లో చూద్దామండి. ఇఫ్ 2 parallel lines are intersected by a transversal, then the 2 interior angles of the same side of a transversal is x+44 and x-26, then the least angle. మరి parallel lines ని ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు టోటల్ గా మనము 8 కోణాలు అనేటివి అబ్జర్వ్ చేస్తాం. మరి 8 కోణాలు మనం 1 2 3 4 5 6 7 కనుక అనుకుంటే ఈ 1 2 7 8లను బాహ్య కోణాలు అని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని 3 4 5 6లను ఇంటీరియర్ యాంగిల్స్ అని పిలుస్తాం. అందులోనూ ఈ 3 6 ని అదే విధంగా 4 5 ఏమంటాం సార్ అంటే సేమ్ సైడ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అంటే తిర్యక రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు అంటాం. మరి తిర్యక రేఖ సమాంతర రేఖలను ఖండించినప్పుడు తిర్యక రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు ఏమవుతాయి సంపూరకాలు అవుతాయి. అంటే వాటి మొత్తము 180 డిగ్రీలు అవుతాయి. కాబట్టి ఇచ్చినటువంటి రెండు కోణాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి రెండు కోణాలు ఏవేవి x+44 అనేటువంటి ఒక కోణము x-26 అనేటువంటి రెండు కోణాలు ఏమవుతాయి సార్ అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అంటే సంపూరక కోణాలు అవుతాయి. మరి సంపూరక కోణాలు అవడం అంటే నథింగ్ బట్ ఈ రెండింటి మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది. మరి దీని నుంచి x+x 2x, సో 44 నుంచి
26 ఎంత ఏమవుతుంది సార్ అంటే 18 వస్తుంది, ఇజ్ ఈక్వల్ టు 180. మరి ఈ +18 అటువైపు పంపిస్తే -18 అవుతుంది, ఎంత మిగులుతుంది సార్ అంటే 162. మరి 2x 162 అవుతే అప్పుడు x ఎంత అవుతుంది సార్ అంటే 162 డివైడెడ్ బై 2 అంటే 2 8 16, 2 1 2. మరి ఒక ఇచ్చినటువంటి సంపూర్ణ కోణాలలో ఒక కోణము 81 డిగ్రీలు అవుతే ఆటోమేటిక్ గా రెండవ కోణం ఎంత అవుతుంది? సంపూరకాలంటే రెండిటి యొక్క మొత్తం 180 కావాలి కాబట్టి రెండవ కోణం 99 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో కనిష్ట కోణం ఎంత అంటే 81 డిగ్రీలు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం కొలత 70 డిగ్రీస్ మరియు దాని అంతరాభిముఖ కోణాలలో ఒకటి 25 డిగ్రీలైన రెండవ అంతరాభిముఖ కోణం యొక్క సంపూరక కోణం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? ఏమంటామా? ట్రయాంగిల్ if exterior angle is 70 degrees and one of the interior angle is 25 degrees, then the other interior angle is, then the supplementary angle of other interior angle అనేది క్వశ్చన్ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ రాంగ్ గా పడింది. మరి ఒక ట్రయాంగిల్ లో ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క ప్రాపర్టీ ఏం చెప్తుంది మనకు? సో ఒక సైడ్ ని మనము ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ మనము ఆ ట్రయాంగిల్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అని పిలుస్తాం. సో బాహ్య కోణము అంటాం. మరి ఈ బాహ్య కోణం విలువ ఎంత ఉంటుంది సార్ అంటే దాని అంతర అంటే నథింగ్ బట్ దాని ఇంటీరియర్ యాంగిల్ ఇది. మరి దీనికి ఆపోజిట్ లో అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x, ఇది y, ఇది z అనుకుంటే x + y = ఏమవుతుంది సార్ అంటే z అవుతుంది. ఇది ప్రాపర్టీ. మరి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏమన్నాడు? ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం విలువ 70 డిగ్రీలు అన్నాడు. మరి ఈ 70 డిగ్రీలు అనేది ఈ రెండింటి మొత్తానికి కూడా సమానం అని తెలుసు. మరి ఈ 70 డిగ్రీలలో ఈ రెండింటి యొక్క టోటల్ 70 డిగ్రీ కదా, ఈ రెండిట్లో ఒక కోణము 25 డిగ్రీలు అన్నాడు. మరి అంతరాభిముఖ కోణాల్లో ఒక కోణం 25 డిగ్రీలు అయితే టోటల్ కలిపితే 70 రావాలి కదండి. ఫార్ములాస్ నోట్లు ఎక్కడ చేసేద్దాం. రెండు కలిపితే 70 రావాలి. ఇక్కడ 25 ఉంది కాబట్టి ఇంకొక 45 తీసుకుంటే అప్పుడు ఈ రెండిటి టోటల్ 70 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి దాని అంతరాభిముఖ కోణాల్లో అనదర్ ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి 45 డిగ్రీస్. ఓకేనా? సో రెండవ అంతరాభిముఖ కోణం అడిగింటే అదర్ ఇంటీరియర్ యాంగిల్ మాత్రమే అడిగింటే అప్పుడు మన ఆన్సర్ ఎంత ఉండేది సార్ అంటే 45 డిగ్రీస్ అయి ఉండేది. కానీ మన ప్రశ్న ఏంటి? దాని అంతరాభిముఖ కోణం యొక్క సంపూరక కోణం అంటే 45 డిగ్రీల యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటున్నాడు. మరి ఇందాకనే డిస్కస్ చేసాం. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ వచ్చేసి 180 డిగ్రీస్ కావాలి. మరి 45 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఏమవుతుంది సార్ అంటే 180 అయ్యేలా ఎంత ఉంటుందండి? 135 డిగ్రీస్ అనేది 45 డిగ్రీల యొక్క సంపూరక కోణం అవుతుంది. కాబట్టి the answer is 135 degrees. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక త్రిభుజం యొక్క మూడు కోణాలు 30 డిగ్రీస్, x + 20 డిగ్రీస్, 3x - 10 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఇచ్చారు. మరి త్రిభుజంలోని మూడు కోణాలు అనగానే వాటి మొత్తము 120 డిగ్రీలకు సమానము అని తెలుసు. కాబట్టి వాటి మొత్తాన్ని 180కి సమానం చేస్తే అప్పుడు వేరియబుల్స్ x + 3x ఎంత అవుతుంది సార్ అంటే 4x అవుతుంది. ఇక్కడ 30 ఒక 20 50, 50 - 10 అంటే +40 వస్తుంది. సో ఇందులో సమ్ చేస్తే 4x + 40
RHS లో ఏముంది సార్ అంటే 180. ఈ 40 ఎటువైపుకి వెళ్తే ఏమవుతుంది సార్ అంటే 140 అవుతుంది 4x విలువ. అప్పుడు x విలువ ఎంత అవుతుంది సార్ అంటే 4 3 12, 4 5 20, 4 5 20. కాబట్టి వాల్యూ ఆఫ్ x ఎంత సార్ అంటే 35 degrees. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కానీ. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమనుకోండి సార్ అంటే ఒక త్రిభుజం యొక్క కోణాల మధ్య నిష్పత్తి 2:3:4 అయిన ఆ త్రిభుజము అల్పకోణ త్రిభుజమా, లంబకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా, సమబాహు త్రిభుజమా అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇఫ్ ద రేషియో ఆఫ్ 3 angles of a triangle is 2:3:4 then the triangle is. మరి త్రిభుజంలోని 3 కోణాల మధ్య నిష్పత్తి మనకు 2:3:4 ఇవ్వడం జరిగింది. మరి ఆ 3 కోణాల మొత్తం మనకు 180 డిగ్రీలు అని తెలుసు. అంటే ఈ 180 డిగ్రీలను 2 + 3 5, 5 + 4 9 భాగాల కింద డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఒక భాగం విలువ ఎంత వస్తుంది సార్ అంటే 20 డిగ్రీలు వస్తుంది. మరి ఒక భాగం విలువ 20 డిగ్రీలు అవుతే అప్పుడు మొదటి కోణం 2 భాగాలు అన్నాడు కాబట్టి 40 డిగ్రీలు, రెండవ కోణం 3 భాగాలు అన్నాడు కాబట్టి 60 డిగ్రీలు, మూడవ కోణం 4 భాగాలు అన్నాడు కాబట్టి 80 డిగ్రీలు అవుతుంది. సో ఆ త్రిభుజంలోని 3 కోణాలు ఏంటివి సార్ అంటే 40 డిగ్రీలు, 60 డిగ్రీలు, 80 డిగ్రీలు. మరి త్రిభుజంలోని 3 కోణాలు 3 అల్ప కోణాలుగా చూస్తున్నాం. మరి త్రిభుజంలోని 3 కోణాలు 3 అల్ప కోణాలు అయినప్పుడు అంటే 3 యాంగిల్స్ కూడా మనకు అక్యూట్ యాంగిల్స్ వచ్చాయి. మరి 3 యాంగిల్స్ అక్యూట్ యాంగిల్స్ అవుతే అప్పుడు మనం ఆ ట్రయాంగిల్ ఏమంటాం సార్? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అల్ప కోణ త్రిభుజము అని పిలుస్తాం. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు 6 సెంటీమీటర్లు మరియు 9 సెంటీమీటర్లు అయినా అటువంటి త్రిభుజాలు ఎన్ని నిర్మించవచ్చు అని ప్రశ్న అడిగినారు. మరి త్రిభుజంలోని భుజాల మీద ఉన్నటువంటి ప్రాపర్టీ విషయానికి వస్తే మరి ఏముందండి? 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజము కంటే పెద్దదిగాను, 2 భుజాల మధ్య భేదం 3వ భుజము కంటే చిన్నదిగానే ఉండాలి కదా. సో సమ్ ఆఫ్ 2 sides చేసినప్పుడు ద వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. ఇఫ్ 2 sides మన డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ద డిఫరెన్స్ మస్ట్ బి లెస్ దెన్ ద థర్డ్ సైడ్. మరి ఇక్కడ మనకు థర్డ్ సైడ్ ఏదో తెలియదు, బట్ ఆ థర్డ్ సైడ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఖచ్చితంగా ఎలా ఉండాలి? వాటి డిఫరెన్స్ విషయానికి వచ్చినప్పుడు డిఫరెన్స్ కంటే పెద్దదిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటి యొక్క సమ్ కంటే చిన్నదిగా ఉండాలి. అలా ఉండాలి థర్డ్ సైడ్ అనేది. మరి డిఫరెన్స్ విషయానికి వస్తే వాటి మధ్య డిఫరెన్స్ 3 అయింది. అదే విధంగా వాటి యొక్క టోటల్ ఎంత అయింది అంటే 15 అయింది. కాబట్టి యాజ్ పర్ ప్రాపర్టీ ఆ థర్డ్ సైడ్ ఏదైతే ఉందో ఆ థర్డ్ సైడ్ అనేది ఖచ్చితంగా 3కి 15కు మధ్యలో ఉండాలి. కాబట్టి 3కి 15కు మధ్యలో ఉన్నటువంటి ఏ విలువను తీసుకొనైనా మనం త్రిభుజాన్ని నిర్మించవచ్చు. మరి ఎన్ని త్రిభుజాలు నిర్మించవచ్చు అని ప్రశ్న అడిగారు కాబట్టి ఇక్కడ 3కి 15కు మధ్యలో ఉన్నటువంటి ప్రతి భుజం కొలతతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు. మరి 3కి 15కి మధ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయి సార్ అంటే 15 -3 -1. మరి ఈ రెండింటి గురించి తెలిసినటువంటిది ఈ -1 ఏంటి సార్? ఇప్పుడు 3 నుంచి 15 వరకు ఎన్ని ఉన్నాయి అంటే అప్పుడు మనం 3ని 15ని రెండింటినీ తీసుకోవాలి కాబట్టి +1 అనే దాన్ని ఒక దాన్ని వాడతాము. అలా కాకుండా 3కి 15కి మధ్యలో ఎన్ని ఉన్నాయన్నప్పుడు ఆ రెండింటినీ తీసుకోకూడదు కాబట్టి -1 వాడతాము. కాబట్టి 15 - 3 అంటే 12, 12 - 1 అంటే 11. సో మనము 11 డిఫరెంట్ ట్రయాంగిల్స్ ని ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? రేఖా సౌష్ఠవము ఉండి
భ్రమణ సౌష్ఠవము లేని పటము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ హ్యాస్ లైన్ సిమెట్రీ బట్ దేర్ ఈస్ నో పాయింట్ సిమెట్రీ? సో పాయింట్ సిమెట్రీ కాదు, రొటేషనల్ సిమెట్రీ. ఓకే, మరి రేఖా సౌష్ఠవం నుండి భ్రమణ సౌష్ఠవము. అసలు రేఖా సౌష్ఠవము అంటే ఏంటి, అదేవిధంగా భ్రమణ సౌష్ఠవము అంటే ఏంటి? మరి రేఖా సౌష్ఠవము అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఒక రేఖ గుండా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అది ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ కనుక అయితే ఆ ఆబ్జెక్ట్ కి ఈ లైన్ సిమెట్రీ ఉన్నట్లు. అదేవిధంగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక ప్లేన్ కానీ ఇంకోటి దేన్నైనా సరే ఒక పాయింట్ గుండా కొంత యాంగిల్ రొటేట్ చేసినప్పుడు అది తిరిగి మళ్ళీ అదే షేప్ లో కనుక రాగలిగితే ఆ ఆబ్జెక్ట్ కి ఈ భ్రమణ సౌష్ఠవం రొటేషనల్ సిమెట్రీ ఉన్నట్లు. ఓకేనా? సో లైన్ సిమెట్రీ అంటే త్రూ లైనింగ్ ద్వారా కట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తే కోయిన్సైడ్ అవ్వాలి. రొటేషనల్ సిమెట్రీ అంటే ఒక బిందువు గుండా కొంత యాంగిల్ రొటేట్ చేసినప్పుడు అగైన్ సేమ్ అదే ఫిగర్ కనుక వస్తే దాన్ని మనము రొటేషనల్ సిమెట్రీ అంటాం. మరి ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటున్నాడు, ఐసోస్సెలస్ ట్రైపీజియం. మరి ఐసోస్సెలస్ ట్రైపీజియం విషయానికి వస్తే మామూలుగా ట్రెపీజియం అంటే నథింగ్ బట్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే ఎనఫ్. దాన్ని ఏమంటాం సార్ అంటే ట్రెపీజియం అని పిలుస్తాం, తెలుగులో సమలంబ చతుర్భుజం. మరి సమద్విబాహు సమలంబ చతుర్భుజం, సమలంబ చతుర్భుజం అవ్వాలి అంటే జస్ట్ ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే చాలు. మరి సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని ఎప్పుడు అంటాం సార్ అంటే ఏవైతే పెయిర్ ప్యారలల్ గా లేవో వాటి యొక్క సైడ్స్ కనుక ఈక్వల్ లెంత్ కలిగి ఉంటే, అంటే సమాంతరంగా లేనటువంటి భుజాల యొక్క పొడవులు సమానమైనప్పుడు మనం ఆ సమలంబ చతుర్భుజాన్ని సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని పిలుస్తాం. మరి ఈ సమద్విబాహు సమలంబ చతుర్భుజం యొక్క రేఖా సౌష్ఠవాన్ని లైన్ సిమెట్రీని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఈ టూ సైడ్స్ ఈక్వల్ కావడం, మరి దీన్ని నేను ఇక్కడ కట్ చేసి ఫోల్డ్ చేస్తే సో ఈ రెండు సేమ్ లెంత్ కలిగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కోయిన్సైడ్ అవుతాయి. అంటే ఈ సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి రేఖా సౌష్ఠవము ఉన్నట్టు. మరి ఇదే సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి భ్రమణ సౌష్ఠవము. మరి భ్రమణ సౌష్ఠవము అంటే ఆ పటం యొక్క కేంద్రం గుండా ఆ పటాన్ని కొంత భ్రమింప చేసినప్పుడు, కొంత రొటేట్ చేసినప్పుడు మళ్ళీ మనం అదే షేప్ను కనుక పొందగలిగితే, మరి ఈ పటాన్ని మనము ఎంత యాంగిల్ రొటేట్ చేసినా కూడా మళ్ళీ అదే షేప్ను తీసుకురాలేము. కాబట్టి ఈ సమలంబ చతుర్భుజానికి, సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి రొటేషన్ సిమెట్రీ లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఇచ్చినటువంటి కండిషన్ మీరు సాటిస్ఫై చేసింది. చూద్దాం రిమైనింగ్ ఆప్షన్స్ కూడా సాటిస్ఫై చేస్తాయి లేదు. మరి సెకండ్ ఆప్షన్ లో ఏమంటున్నారు సార్ అంటే సమాంతర చతుర్భుజం, ప్యారలలోగ్రామ్ అంటా అన్నాడు. మరి సమాంతర చతుర్భుజం విషయానికి వస్తే సమాంతర చతుర్భుజము ఓకే, సో ఇది మనకు సమాంతర చతుర్భుజం. మరి ఈ సమాంతర చతుర్భుజంలో టూ సైడ్స్ ఆఫ్ ఆపోజిట్ టూ పైర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్ గా ఉంటాయి. సో రెండు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నటువంటి ఈ పటాన్ని మనం సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్ అంటాం. మరి సమాంతర చతుర్భుజ విషయానికి వస్తే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఈ సమాంతర చతుర్భుజానికి రేఖా సౌష్ఠవం ఉంటుంది. మరి ఈ సమాంతర చతుర్భుజానికి రేఖా సౌష్ఠవం ఉంటుందా సార్ అంటే మరి అందరూ అనుకున్నట్లే ఈ డయాగ్నల్ గా కనుక దీన్ని కట్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే ఖచ్చితంగా అది ఇట్లా ఫామ్ అవుతుంది. ఇట్ మీన్స్
కోయిన్సైడ్ అవ్వదు. కాబట్టి ఈ సమాంతర చతుర్భుజానికి రేఖా సౌష్ఠవము లేనట్లు. మరి ఈ సమాంతర చతుర్భుజానికి రేఖా సౌష్ఠవం లేదు కానీ భ్రమణ సౌష్ఠవం ఉందా సార్? ఎప్పుడైతే రెండు జతల ఎదురెదురు భుజాలు సమాంతరమై ఉంటాయో వాటి పొడవులు కూడా సమానమై ఉంటాయి. కాబట్టి ఈ సమాంతర చతుర్భుజం ఏదైతే ఉంటుందో దీన్ని మనము ఈ మధ్య బిందువు త్రూ 180 degrees కనుక 120 degrees కనుక తిప్పినట్లయితే మళ్ళీ తిరిగి మనము ఇదే ఆకారాన్ని పొందగలుగుతాము. కాబట్టి సమాంతర చతుర్భుజానికి భ్రమణ సౌష్ఠవము ఉంది, రేఖా సౌష్ఠవము లేదు. అంటే రేఖా సౌష్ఠవం లేదు, భ్రమణ సౌష్ఠవం ఉంది సమాంతర చతుర్భుజానికి. అయితే అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే రేఖా సౌష్ఠవం ఉండాలి, భ్రమణ సౌష్ఠవం ఉండకూడదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకు సరైనటువంటి ఆన్సర్ కాదు. మరి థర్డ్ విషయానికి వస్తాం. మరి థర్డ్ లో రాంబస్ అంటున్నాడు. తెలుగులో మనం ఏమంటాం సార్ అంటే సమచతుర్భుజం అని పిలుస్తాము. మరి ఈ రాంబస్ కి రేఖా సౌష్ఠవాన్ని అదే విధంగా భ్రమణ సౌష్ఠవాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, రేఖా సౌష్ఠవాన్ని భ్రమణ సౌష్ఠవాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరి రాంబస్ యొక్క పిక్చర్ అందరికి ఐడియా ఉంటుంది. సో దీన్ని మనం సమచతుర్భుజం లేదా రాంబస్ అని పిలుస్తాం. మరి రాంబస్ యొక్క కర్ణాల దృష్ట్యా దీనికి కట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కోయిన్సైడ్ అవుతాది. అక్కడ ఒకటి కారణము. సో ఇక్కడ కట్ చేసినా కూడా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఆ రాంబస్ యొక్క రెండు భాగాలను ఏకీభవించవచ్చు. కాబట్టి రాంబస్ కి రేఖా సౌష్ఠవం అనేది ఉంది. మరి రాంబస్ యొక్క భ్రమణ సౌష్ఠవాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రాంబస్ ని దాని కేంద్రం గుండా 120 degrees 180 degrees కనుక రొటేట్ చేస్తే తిరిగి మళ్ళీ మనము అదే ఆకారాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఈ రాంబస్ కి భ్రమణ సౌష్ఠవం ఉంది, అదేవిధంగా రేఖా సౌష్ఠవం ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నకు ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక ఫోర్త్ వన్ విషయానికి వస్తే ఫోర్త్ వన్ లో ఏమి ఇచ్చాడు సార్ అంటే సర్కిల్ ఇచ్చాడండి, వృత్తం ఇచ్చాడు. మరి వృత్తం విషయానికి వస్తే తెలిసినటువంటి విషయమే వృత్తానికి రేఖా సౌష్ఠవము. మీరు వృత్తాన్ని దాని వ్యాసము గుండా ఎక్కడ కట్ చేసినా కూడా మనం రెండు సర్వసమాన అర్ధవృత్తాలను పొందగలుగుతాము. అంటే వృత్తానికి రేఖా సౌష్ఠవం ఉంది. అదేవిధంగా వృత్తాన్ని దాని కేంద్రం గుండా ఎంత భ్రమింప చేసినా, ఎంత మూలము చెప్పినా తిరిగి మళ్ళీ మనం వృత్తాన్నే పొందగలుగుతున్నాం. కాబట్టి వృత్తానికి భ్రమణ సౌష్ఠవం కూడా ఉంది. అంటే వృత్తానికి బోత్ లైన్ సిమెట్రీ, రొటేషనల్ సిమెట్రీస్ ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ ఏమంటున్నాడు, ఓన్లీ లైన్ సిమెట్రీ మాత్రమే ఉండాలి, రొటేషనల్ సిమెట్రీ ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ లో సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత? ద యాంగిల్ ఫార్మ్డ్ బై ఈక్వలేటర్ ట్రయాంగిల్ when it's the made a point of symmetry. ఓకేనా? మరి సమబాహు త్రిభుజము ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది ఏ టైప్ ఆఫ్ పాలిగాన్ సార్ అంటే ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ పాలిగాన్. ఓకేనా? సో సమబాహు త్రిభుజం అనేది ఒక క్రమబహుభుజి. మరి క్రమబహుభుజులన్నీ కూడా భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. మరి ఆ క్రమబహుభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే 360 భుజాల సంఖ్య. సో భ్రమణ సౌష్ఠవ కోణానికి ఫార్ములా ఏంటి సార్ అంటే 360/n. మరి 360 ఇక్కడ త్రిభుజం అంటే 3 భుజాలు కలిగినటువంటి కోణం కాబట్టి డివైడెడ్ బై 3 వేస్తే అప్పుడు we get
120 degrees. అంటే సమబాహు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ యొక్క రొటేషనల్ యాంగిల్ ఎంత అవుతుంది సార్ అంటే 120 degrees. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు సార్ అంటే మ్యాథమెటిక్స్ అనే పదంలో భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2 ఉండే అక్షరాల సంఖ్య. ఇన్ ఏ వర్డ్ మ్యాథమెటిక్స్ హౌ మెనీ లెటర్స్ హ్యావ్ 2 points of symmetry? 2 points of symmetry. మరి భ్రమణ సౌష్ఠవ పరిమాణం, మరి భ్రమణ సౌష్ఠవ పరిమాణము అంటే ఏంటి సార్ అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్వేర్ తీసుకుంటున్నాను, చతురస్రాన్ని తీసుకుంటున్నాను. మరి చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏబిసిడి అనేటువంటి ఈ చతురస్రాన్ని 90 degrees తిప్పారు. 90 degrees తిప్పారు. మరి 90 degrees తిప్పినప్పుడు ఈ ఏ కాస్త ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏ తర్వాత బి సి డి. సో మనము యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నాం కదా. సో ఈ విధమైనటువంటి చతురస్రం ఏర్పడుతుంది. మీరు అర్థం చేస్తే మొదటి 90 degrees తిప్పి తిరిగి మనం అదే ఆకారాన్ని పొందగలిగినాం కదా. కాబట్టి ఇప్పుడు ఈ చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుంది సార్ అంటే 90 degrees. మరి ఒక 90 degrees తిప్పి మాత్రమే మనము అదే ఆకారాన్ని పొందగలుగుతున్నామా అంటే మీరు 90 కాకుండా 180 తిప్పిన తిరిగి మళ్ళీ మనము స్క్వేర్ ని పొందుతాం. అప్పుడు ఏ బి సి డి ఇది పటం అవుతుంది. అంటే 180 degrees తిప్పినప్పుడు అగైన్ మళ్ళీ మనము చతురస్రాన్ని పొందాము. ఈ విధంగా 270 తిప్పినప్పుడు అదే విధంగా 360 తిప్పినప్పుడు కూడా మనం చతురస్రాన్ని పొందగలుగుతున్నాము. ఇట్లా ఒక పూర్తి భ్రమణములో ఎన్నిసార్లు మనం అదే ఆకారాన్ని పొందుతామో దాన్ని భ్రమణ సౌష్ఠవ పరిమాణము అని పిలుస్తాం. మరి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే మ్యాథమెటిక్స్ అనేటువంటి వర్డ్ లో భ్రమణ సౌష్ఠవ పరిమాణము 2 ఉన్నటువంటి అక్షరాలు అంటే ఒక ఫుల్ రొటేషన్ లో అది సేమ్ 2 times రావాల్సి ఉంటుంది. మరి ఫుల్ రొటేషన్ కూడా 1 time గా భావిస్తూ ఉంటాము. ఎప్పుడు సార్ అంటే మిడిల్ లో ఒకసారి వస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనేటువంటి ఒక లెటర్ తీసుకున్నాం. ఎం అనేటువంటి ఒక లెటర్ ని 90 degrees తిప్పడం వల్ల, అదే విధంగా 180 degrees తిప్పడం వల్ల, అదే విధంగా 270 degrees తిప్పడం వల్ల, అదే విధంగా 360 degrees తిప్పడం వల్ల వచ్చేటువంటి షేప్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎం అనేటువంటి లెటర్ ని అగైన్ మళ్ళీ మనము 360 degrees తిప్పినప్పుడు మాత్రమే పొందగలుగుతున్నాము. మధ్యలో మనం ఎక్కడా సేమ్ షేప్ ను పొందలేకపోతున్నాం. కాబట్టి ఈ ఎం అనేటువంటి లెటర్ కు ఈ రొటేషనల్ సిమెట్రీ భ్రమణ సౌష్ఠవము లేనట్లు. మరి ఎం అనేటువంటి అక్షరం తర్వాత నెక్స్ట్ ఏ అనే అక్షరాన్ని విషయానికి వస్తే ఏ అనేటువంటి అక్షరాన్ని కూడా మనం ఎంత కోణంతో తిప్పినా కూడా తిరిగి ఏ అనేటువంటి దానికి తీసుకురాలేదు. కాబట్టి ఎమ్ముకి ఏకి ఈవెన్ టీకి ఈ మూడింటికి భ్రమణ సౌష్ఠవము లేదు. అదే హెచ్ అనేటువంటి లెటర్ తీసుకుంటే మరి హెచ్ అనేటువంటి లెటర్ ను 90 degrees తిప్పినప్పుడు ఈ విధమైనటువంటి షేప్ ను పొందుతాం. అదే విధంగా 180 degrees తిప్పినప్పుడు ఈ విధమైనటువంటి షేప్ ను పొందుతాం. అదే విధంగా 270 తిప్పినప్పుడు ఈ రకంగా, 360 తిప్పినప్పుడు ఈ రకంగా. మధ్యలో ఎక్కడా రాకుండా డైరెక్ట్ గా 360కి గనక సేమ్ ఆకారం వస్తే దానికి భ్రమణ సౌష్ఠవం లేనట్టు. కానీ అబ్జర్వ్ చేస్తే మధ్యలో మనం ఒక దగ్గర అదే షేపును పొందగలిగినాము. కాబట్టి హెచ్కు భ్రమణ సౌష్ఠవం ఉన్నట్లు మరి 360 లోపల ఎన్నిసార్లు అదే ఆకారాన్ని పొందాము అంటే 1, 360ను కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి 2. అంతేగాని మిడిల్లో రాకపోతే దాన్ని 1గా తీసుకోకూడదు. మధ్యలో వచ్చినప్పుడు మాత్రమే 360ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చెప్పినట్లు హెచ్ అనేటువంటి లెటర్ కు మన భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2గా అబ్జర్వ్ చేయొచ్చు. అదే విధంగా ఈకి కానీ ఇందాక చూసాం ఎమ్ కానీ ఏ కానీ టీ కానీ భ్రమణ సౌష్ఠవం ఉండదు. మరి అయినటువంటి లెటర్ విషయానికి వస్తే ఐ కూడా మనము
ఐకి కూడా మనము భ్రమణ సౌష్ఠవాన్ని అర్థం చేయొచ్చు. ఇది ఐ 90 degrees తిప్పినప్పుడు ఐ, 180 degrees తిప్పినప్పుడు ఐ, 270 degrees తిప్పినప్పుడు ఐ అండ్ 360 degrees తిప్పినప్పుడు ఐ. సో అదే ఆకారాన్ని మనము కొంత కోణంతో భ్రమింప చేసినప్పుడు పొందాం కాబట్టి ఐకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉన్నట్లు ఎన్నిసార్లు ఉంది సార్ 360 లోపలంటే 102 కాబట్టి అడిగినట్లు అయినటువంటి అక్షరానికి కూడా భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2. అదేవిధంగా సిఐ అనేటువంటి అక్షరం విషయానికి వస్తే సికు భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉండదు. మరి ఎస్ విషయానికి వస్తే భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉందా లేదా సార్ అంటే ఎస్ మనము ఇలా తిప్పామనుకోండి, అప్పుడు కూడా మనము అంటే 180 degrees తిప్పామనుకోండి, అప్పుడు కూడా మనం ఏం పొందొచ్చు, అదే ఆకారాన్ని పొందొచ్చు. కాబట్టి ఎస్ కు భ్రమణ సౌష్ఠవం ఉంది. మరి ఇక్కడ 180 degrees అప్పుడు ఒకసారి వచ్చింది కాబట్టి అగైన్ 360 కూడా ఒకసారి వస్తుంది కాబట్టి దీనికి కూడా మనము భ్రమణ సౌష్ఠవ పరిమాణాన్ని 2గా అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి అన్ని అక్షరాలలో 3 అక్షరాలకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒక స్తూపం యొక్క నిలువు కోత ఏ ఆకారంలో ఉంటుంది? ద వర్టికల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ సిలిండర్. మరి సిలిండర్, దిస్ ఈస్ ద సిలిండర్. మరి ఈ సిలిండర్ ను ఇట్లా వర్టికల్ గా కనుక మనం కట్ చేసినట్లయితే అప్పుడు ఒకసారి అర్థం చేస్తే ఖచ్చితంగా మనకు దానిపైన రెక్టాంగిల్ ఫామ్ అయి ఉంటుంది. ఇది ఆఫ్ అండ్ ఓకేనా? కాబట్టి ద ఆన్సర్ ఈస్ రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రాకారం ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, తలాల సంఖ్య శీర్షాల సంఖ్య సమానంగా గల 3D ఆకారం. ఇఫ్ నంబర్ ఆఫ్ ప్లేన్స్ అండ్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ద 3D ఈస్. మరి పట్టకం ప్రిజం యొక్క విషయానికి వచ్చినప్పుడు మనం ప్రిజం యొక్క ఫేసెస్ కోసం, ప్రిజం యొక్క వర్టిసెస్ కోసం, ప్రిజం యొక్క ఎడ్జెస్ కోసం, అంటే తలాలకు, శీర్షాలకు, తర్వాత అంచులకు, ఆ మూడింటిని కలుపుకునేటువంటి సందర్భంలో సూత్రాలు వాడేవారు. ఏంటి ఆ సూత్రాలు సార్ అంటే పట్టకం యొక్క ఫేస్లు ఎన్ని సార్ అంటే n+2. మనము ఎన్ని భుజాలు కలిగినటువంటి పట్టకాన్ని తీసుకుంటున్నామో దాన్ని +2 చేస్తే మొత్తం ఈ తలాల సంఖ్య అనేది వస్తుంది. అదేవిధంగా 2n అనేది ఏమవుతుంది సార్ అంటే ఆ పట్టకానికి కలిగినటువంటి శీర్షాలు వస్తాయి. తర్వాత 3n అనేది ఏమవుతుంది సార్ అంటే ఆ పట్టకానికి గల అంచుల సంఖ్య అవుతుంది. ఇవి పట్టకానికి సంబంధించినటువంటి ఫార్ములాస్. మరి పట్టకం అంటే ఏంటి సార్ అంటే టాపు బాటము సేమ్ ఉన్నటువంటి పటాలు, 3D పిక్చర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నేమ్ ప్లేట్ చూస్తూ ఉంటాం. మరి వాళ్ళ నేమ్ ప్లేట్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇట్ ఈస్ ఎ ట్రయాంగులర్ ప్రిజం. సో ఆ ట్రయాంగులర్ ప్రిజం యొక్క ఫేసెస్ అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఒక ఫేస్ సేమ్ టు సేమ్, పైన ఒక ఫేస్, 2 faces సరౌండెడ్ బై 3 faces, 5 faces వస్తాయి. మనం 3 sides ఉన్నటువంటి ప్రిజం తీసుకున్నాం కాబట్టి 3+2 5. ఈ విధంగా మనము పట్టకానికి చూస్తూ ఉంటాం. అదే పిరమిడ్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఫేసెస్ కైనా, అదే విధంగా ఈ వర్టిసెస్ కైనా, తలాల సంఖ్యకైనా, అదే విధంగా శీర్షాల సంఖ్యకైనా ఒకే రకమైనటువంటి సూత్రాలు వాడుతూ ఉంటాం. ఏంటి ఆ సూత్రం సార్ అంటే n+1 అనేటువంటి సూత్రం. అంటే మీరు ఏ రకమైన పిరమిడ్ తీసుకున్నా వాటి తలాలు ఎన్నైతే ఉంటాయో అంచులు కూడా అన్నే ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మరి పిరమిడ్, నేను ట్రయాంగులర్ పిరమిడ్ తీసుకుంటున్నా,
పిరమిడ్ అంటే టాప్ అనేది ఒక ప్లేన్ గా కాకుండా, టాప్ అనేది ఒక ప్లేన్ గా కాకుండా ఒక పాయింట్ గా ఉన్నటువంటి ఈ ఆకారాన్ని మనం ఏమంటాం సార్ అంటే పిరమిడ్ అంటాం. మరి ట్రయాంగులర్ పిరమిడ్ విషయానికి వచ్చినప్పుడు ఈ బాటమ్ లో ఉన్నటువంటి ఒక తలము సరౌండెడ్ బై 3 అంటే మొత్తం 4 తలాలు అవుతాయి. మరి వర్టిసెస్ విషయానికి వస్తే 1 2 3 4 అంటే ఈ తలాల సంఖ్య మరియు శీర్షాల సంఖ్య దేనికి సమానంగా ఉంటాయి సార్ అంటే పిరమిడ్ ఉంటాయి. మరి స్తూపం విషయానికి ఘనం విషయానికి వస్తే స్తూపానికి శీర్షాలు లేకపోవడం అబ్జర్వ్ చేస్తాం. శీర్షాలు లేకపోవడం అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేస్తాం. దేనికి అంటే స్తూపానికి. మరి తలాలు ఉంటాయంటే సార్ ఎస్, 2 సమతలాలు ఒక ఒక్క తలం అనేది మనం స్తూపానికి అబ్జర్వ్ చేస్తాం. ఇట్ మీన్స్ మనకు ఇచ్చినటువంటి సెకండ్ ఆప్షన్ అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్ కాదు. మరి ఘనం క్యూబ్ అంటా ఉన్నాడు. మరి క్యూబ్ అనేది కూడా ఏమవుతుంది సార్ అంటే ఒక చతురస్రాకార పట్టకం అవుతుంది. సో స్క్వేర్ ప్రిజం అనేది అవుతుంది. ఇందాక నేను చూస్తాను స్క్వేర్ ప్రిజానికి ఈ తలాలు మరియు శీర్షాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? షడ్భుజ యొక్క కర్ణాల సంఖ్య, నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ హెక్సాగన్. సో హెక్సాగన్ షడ్భుజ అంటే నథింగ్ బట్ 6 భుజాలు కలిగినటువంటి బహుభుజం. మరి n భుజాలు కలిగినటువంటి బహుభుజ యొక్క కర్ణాల సంఖ్య కనుక్కోవడానికి మనము n × n-3/2 అనేటువంటి ఒక సూత్రాన్ని వాడుతూ ఉంటాం. మరి ఇక్కడ 6 భుజాలు కలిగిన పటము కాబట్టి n ప్లేస్ లో 6 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో 6 × 6 - 3/2 then 6 × 6 - 3 అంటే 3 డివైడెడ్ బై 2. సో 2 1 2 3 కాబట్టి 3 3 9. హెక్సాగాన్కి మనము 9 కర్ణాలని చూడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి బాహ్య కోణము 45 డిగ్రీలుగా గల క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య n³ అయినప్పుడు n² + 2n - 3 విలువ ఎంత? ఓకేనా? మరి క్రమ బహుభుజి రెగ్యులర్ పాలిగన్ యొక్క ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 45 డిగ్రీస్ అన్నారు. నిజానికి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? 360 డిగ్రీస్ బై n. ఇది ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా. మరి ఇలా ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కున్నప్పుడు ఎంత వచ్చిందంట? 45 డిగ్రీస్ వచ్చిందంట. దెన్ n వాల్యూ ఎంత సార్ అంటే 45 1s 45 2s 90 94s 360 అంటే నథింగ్ బట్ 45 8s 360. సో n విలువ ఎంత వచ్చింది? భుజాల సంఖ్య ఎంత వచ్చింది సార్ అంటే 8. అయితే ఏమన్నాడు? భుజాల సంఖ్య n³ కి ఈక్వల్ అవుతే, భుజాల సంఖ్య ఏదైతే వచ్చిందో అది n³ కి ఈక్వల్ అవుతే అంటే n విలువ 2 అని ఇండైరెక్ట్ గా ఇస్తూ n² + 2n - 3 ఎంత అని ప్రశ్న అడిగినాను. సో భుజాల సంఖ్యను n³ కు సమానం చేసినప్పుడు n విలువ 2 వచ్చింది. ఆ n విలువ 2ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2² + 2 × 2 - 3. సో 2² అంటే 4, 2 × 2 అంటే 4. సో 4 + 4 8, 8 - 3 5. So the answer is 5, second option. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు? క్రింది వాటిలో సరైనవి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ. అందులో మొదటి ఆప్షన్ ఏమంటున్నాడు అంటే గాలిపటాన్ని ఒక కర్ణం 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. ఇన్ ఏ కైట్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ డివైడెడ్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. మరి ఒకసారి మనము కైట్ పిక్చర్ కనుక అబ్జర్వ్ చేస్తే, కైట్ కి మనము
టూ డయాగ్నల్స్ డ్రా చేయొచ్చు. మరి ఈ టూ డయాగ్నల్స్ లో ఈ మొదటి డయాగ్నల్ ఏదైతే ఉందో దీని త్రూ మనం ఈ కైట్ ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విడదీయలేము. ప్రూఫ్స్ కూడా అవసరం లేదు, చూస్తేనే చెప్పేయచ్చు. మరి అదే దీని త్రూ గనక కట్ చేస్తే ఆ కైట్ ను మనము రెండు సర్వసమాన త్రిభుజాలుగా విడగొట్టవచ్చును. ఏ రకంగా సార్ అంటే, ఇప్పుడు ఇది ఏబిసిడి అనేటువంటి కైట్ అనుకుంటే ఏబిడి ట్రయాంగిల్, అదేవిధంగా బిడిసి ట్రయాంగిల్, ఏబిడి ట్రయాంగిల్ ఆర్ బిసిడి ట్రయాంగిల్. ఈ టూ ట్రయాంగిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ రెండు ట్రయాంగిల్లో ఈ సైడ్స్ ఈక్వల్, అదేవిధంగా ఈ రెండు ట్రయాంగిల్లో ఈ సైడ్స్ ఈక్వల్, తర్వాత ఈ కామన్ సైడ్ అనేది రెండింటికి ఈక్వల్. అంటే ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ ప్రకారం భూ సర్వసమానత నియమం ప్రకారం అంటే ఒక త్రిభుజంలోని మూడు భుజాలు వేరొక త్రిభుజంలోని కరస్పాండింగ్ 3 సైడ్స్ కి ఈక్వల్ అవుతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అవుతాయి అనేటువంటి నియమం ప్రకారం ఎస్ గాలిపటంలో ఒక కర్ణం గట్టు ఈ కర్ణం అండి, ఈ కర్ణం కాదు, ఈ కర్ణం ఏదైతే ఉందో అది ఈ కైట్ ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విడదీస్తుంది. నెక్స్ట్ కమ్ టు సెకండ్ వన్. మరి సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు, ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజము అయినా ట్రయాంగిల్ ఏబిసి ఇస్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిడిఏ. మరి ఒక పారలోగ్రామ్ ని ఏబిసిడి అనేటువంటి ఒక పారలోగ్రామ్ ని తీసుకున్నప్పుడు ట్రయాంగిల్ ఏబిసి, ఎస్ ట్రయాంగిల్ ఏబిసి, దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ సిడిఏ, ఎస్ దిస్ ఈస్ ద సెకండ్ ట్రయాంగిల్. ఈ రెండు త్రిభుజాలు కూడా సర్వసమాన త్రిభుజాలు అంటున్నారు. మరి కాంప్లెక్స్ ట్రయాంగిల్స్ అవుతాయంటే ఎస్ ఇందాక చెప్పుకున్నాం. భూ సర్వసమానత ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్స్ అని పిలుస్తారు. అంటే రెండు త్రిభుజాలలో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఆ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అని. మరి సమాంతర చతుర్భుజం విషయానికి వచ్చినప్పుడు సమాంతర చతుర్భుజంలో ఎదురు త్రిభుజాలు సమాంతరము అనేటువంటి ప్రాపర్టీని చూసుకున్నాం. ఎప్పుడైతే ఎదురు త్రిభుజాలు సమాంతరమో ఆటోమేటిక్ గా ఎదురు త్రిభుజాలు ఏమై ఉంటాయి సార్ అంటే సమానంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ భుజము సమానం, అదే విధంగా ఈ భుజము సమానము, తర్వాత ఈ కామన్ గా ఉన్నటువంటి ఈ భుజము సమానం. కాబట్టి భూ సర్వసమానత నియమం ప్రకారము ఇచ్చినటువంటి రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలే. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షనే. తర్వాత ఆల్ ద రెక్టాంగిల్స్ ఆర్ రాంబస్ అంటాడు. మరి ఏమంటున్నాడు, అన్ని దీర్ఘ చతురస్రాలు రాంబస్సులు అవుతాయి అని థర్డ్ ఆప్షన్ ఇస్తున్నాడు. మరి దీర్ఘ చతురస్రం యొక్క ప్రాపర్టీస్, రాంబస్ యొక్క ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేస్తే రాంబస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటండి, అన్ని భుజాలు అంటే 4 భుజాల పొడవులు సమానం. మరి దీర్ఘ చతురస్రం యొక్క ప్రాపర్టీ ఏంటండి, ఎదురు భుజాలు మాత్రమే సమానం. మరి దీర్ఘ చతురస్రం రాంబస్ సమానం అంటే అన్ని భుజాల పొడవులు సమానం కావాలి కదా. కాబట్టి దీర్ఘ చతురస్రాలన్నీ రాంబస్సులు కావు. ఇది సరైనటువంటి వాక్యము కాదు. నెక్స్ట్ డి విషయానికి వస్తాం. డిలో ఏమంటున్నాడు, రెంట్ అనేటువంటి ఒక దీర్ఘ చతురస్రం. సో ఒక రెక్టాంగిల్ ఉందంట విత్ ద నేమ్ రెంట్, RENT. రెంట్ అనేటువంటి ఒక రెక్టాంగిల్ లో కర్ణాల ఖండన బిందువు. సో intersecting point of two diagonals is O. Okay, this is O. Aina OR, nothing but this one. OR, OT, nothing but this. ఈ రెండింటి యొక్క వాల్యూస్ ఇచ్చి ఎక్స్లో ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. మరి దీర్ఘ చతురస్రం యొక్క గర్వాల విషయానికి వస్తే దీర్ఘ చతురస్రంలో
కర్ణాల పొడవులు సమానంగా ఉంటూ కర్ణాలు సమత్వీకరణ చేసుకుంటాయి. ఇన్ రెక్టాంగిల్ లెన్స్ ఆఫ్ డయాగ్నల్ ఆర్ ఈక్వల్ అట్ ద సేమ్ టైం దే బైసెక్టింగ్ ఈచ్ అదర్. మరి ఈ రెండు పొడవులు సమానము ఈక్వల్ గా ఇంటర్సెక్ట్ బైసెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ నాలుగింటి యొక్క పొడవులు సమానమే కదండి. మరి ఈ నాలుగింటి యొక్క పొడవులు సమానము అంటే ఓఆర్ ఇస్ ఈక్వల్ టు ఓటీ అవుతుంది. ఓఆర్ ఎంత ఇచ్చినాడు 2x + 4, ఓటీ ఎంత ఇచ్చారు 3x + 1 ఇచ్చినాడు. మరి ఈ రెండింటి నుంచి ఎక్స్ వాల్యూ కోసం ఈ 2x అటువైపు పంపిద్దాం, ఈ 1 ఇటువైపు తీసుకెళ్తే అప్పుడు 3x లో 2x వెళ్తే ఎంత వస్తుంది, x వస్తుంది. ఈ 4 లో 1 వెళ్తే ఏమవుతుంది, 3 వస్తుంది. ఆయన x విలువ 3 అవుతుంది అన్నాడు. ఎస్, x విలువ 3 అవుతుంది. అంటే ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ లో ఏ, బి అండ్ డి ఈ మూడు కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్ కాబట్టి ఆప్షన్ 3 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాటిలో వేటికి కర్ణాల పొడవులు సమానం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్? మనము క్వాడ్రిలేటరల్లో ట్రెపీజియం నుంచి స్టార్ట్ చేసుకుని ట్రెపీజియం అని, తర్వాత ప్యారలలోగ్రామ్ అని, తర్వాత రెక్టాంగిల్ అని, రాంబస్ అని, స్క్వైర్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అర్థం చేస్తూ ఉంటాం. మరి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్లో కర్ణాల పొడవులు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజ రకాలు టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఏంటి? ఒకటి వచ్చేసి రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం అండ్ రెండవది వచ్చేసి చతురస్రం. ఈ రెండింటిలో మాత్రమే, ఈ రెండు కాకుండా సమద్విబాహు సమలంబ చతుర్భుజం. సో ఈ మూడింటిలో మాత్రమే మనము కర్ణాల పొడవులు సమానంగా చూస్తూ ఉంటాం. మరి ఇచ్చినటువంటి ఆ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు, సమద్విబాహు సమలంబ చతుర్భుజం, తర్వాత సమాంతర చతుర్భుజం, తర్వాత దీర్ఘ చతురస్రం, తర్వాత చతురస్రం. సో ఐసోస్సెలస్, ట్రెపీజియం, పారలలోగ్రామ్, ట్రయాంగిల్, స్క్వేర్. మరి ఈ నాలుగింటిలో కర్ణాల పొడవులు దేనికి సమానం అంటే ఇందాక చెప్పుకున్నాం, సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి, దీర్ఘ చతురస్రానికి. సో సమాంతర చతుర్భుజం పారలలోగ్రామ్ లో కర్ణాల యొక్క పొడవులు సమానంగా ఉండవు. జస్ట్ మనము డయాగ్రామ్ డ్రా చేసుకొని చూసిన అర్థమైపోతుంది. దీని లెంత్ పెద్దదిగా, దీని లెంత్ చిన్నదిగా అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఏసిడి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజమైన క్రింది వాటిలో సరైనవి. సో ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజమైన ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజమైన క్రింది వాటిలో సరైనవి. మరి యాంగిల్స్ రిలేటెడ్ క్వశ్చన్. మరి సమాంతర చతుర్భుజంలో యాంగిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే యాంగిల్స్ యొక్క ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటుంది. ఏంటి ప్రాపర్టీ ఆఫ్ పారలలోగ్రామ్. ఓకేనా. సో సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సంపూర్ణంగా ఉంటాయంట, ఎదురు కోణాలు సమానంగా ఉంటాయంట. మరి మనం ఇప్పుడు ఏబిసిడి అనేటువంటి లెటర్స్ తో దీన్ని గనక చూస్తే ఆపోజిట్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ యాంగిల్ సిలు సమానంగా ఉంటూ, అదేవిధంగా యాంగిల్ బి యాంగిల్ డిలు సమానంగా ఉంటూ, యాంగిల్ ఏ యాంగిల్ బి, లేదా యాంగిల్ బి యాంగిల్ సి, లేదా యాంగిల్ సి యాంగిల్ డి, లేదా యాంగిల్ డి యాంగిల్ ఏ, ఇవన్నీ ఆసన కోణాలు అవుతాయి. కాబట్టి వీటి మొత్తం 180 degrees అవుతుంది. మరి దీన్ని బేస్ చేసుకుంటే ఆప్షన్ నెంబర్ 1 ఏమంటున్నారు సార్ అంటే యాంగిల్ సి, యాంగిల్ ఏ యాంగిల్ సి. సో యాంగిల్ ఏ యాంగిల్ సి అంటే ఆపోజిట్ యాంగిల్స్. మరి ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటే వాటి మధ్య రేషియో ఎంత అవుతుంది, 1:1 కదా.
కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి. సో దిస్ ఈస్ యాంగిల్ ఏ అండ్ దిస్ ఈస్ యాంగిల్ డి. హియర్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ డి ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్, ఆసన్న కోణాలు ఇవి. కాబట్టి ఆసన్న కోణాల మొత్తం ఎప్పుడు కూడా 180. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షనే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమంటున్నాడంటే ఏబి ప్లస్ బిసి ఈజ్ గ్రేటర్ దెన్ ఏసీ అంటున్నాడు. సో ఏబి బిసి ఏసి అంటే ట్రయాంగిల్ ఏబిసిని తీసుకున్నాడు. మరి ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా థర్డ్ సైడ్ కంటే గ్రేటర్ గా ఉండాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షనే. మరి ఫోర్త్ ఆప్షన్ విషయానికి వచ్చినప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఏమంటున్నాము, డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఏబిసి అనే డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఖచ్చితంగా థర్డ్ సైడ్ కంటే చిన్నదిగా ఉండాలి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా సరైనటువంటి ఆప్షనే. కాబట్టి ఇచ్చిన 4 కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ 1 ఏబిసిడి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు దిక్కును సూచించే కిరణానికి వాయువ్య దిక్కును సూచించే కిరణానికి మధ్య గల కోణం ఎంత? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ నీడిల్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్స్. మరి ఒకసారి డైరెక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈస్ ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. మరి వీటి మధ్యలో దిస్ ఈస్ కాల్డ్ నార్త్ ఈస్ట్, దిస్ ఈస్ కాల్డ్ నార్త్ వెస్ట్, దిస్ ఈస్ కాల్డ్ సౌత్ వెస్ట్, దిస్ ఈస్ కాల్డ్ సౌత్ ఈస్ట్. ఓకేనా? సో తెలుగులో ఇదేమో తెలిసిన విషయమే, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము, ఇవి దిక్కులు. మరి ఏమంటున్నారు, తూర్పు దిక్కును సూచించేటువంటి కిరణం, తూర్పు దిక్కును సూచించేటువంటి కిరణం ఈ కిరణము. తర్వాత వాయువ్య అంటే నథింగ్ బట్ ఇది వాయువ్య దిక్కును సూచించేటువంటి కిరణం. ఈ రెండు కిరణాల మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఒకవేళ ఏది యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే దిస్ ఈస్ ద యాంగిల్, క్లాక్ వైజ్ తీసుకున్నప్పుడు దిస్ ఈస్ ద యాంగిల్. మరి ఏది తీసుకున్నా కూడా అక్కడ ఫామ్ అయినటువంటి యాంగిల్ అనేది యాంగిల్ అవుతుంది సార్ అంటే అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణం అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు, క్రింది వాటిలో సరైనవి. సో చతురస్రాలన్నీ రాంబసులు, సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘచతురస్రాలు, దీర్ఘచతురస్రంలో కర్ణాల పొడవులు సమానం, మూలమట్టం యొక్క కోణాలు 90, 60, 30 ఉండవచ్చు. ఎస్, చతురస్రాలన్నీ రాంబసులు. మనకు ఒకసారి ట్రీ డయాగ్రామ్స్ ఆఫ్ కోఆర్డినేటర్ చూసుకున్నప్పుడు ఇది ఒక కోఆర్డినేట్. ఇలా దీనిలో ఎలాంటి ప్రాపర్టీస్ అనేటువంటి ఎదురు భుజాలు సమాంతరంగా ఉండడం కానీ సమానంగా ఉండడం కానీ కోణాలు కానీ ఇట్లా ఏంటి లేనటువంటి పటం. ఈ పటం నుంచి మనము దీన్ని చూసింటాం, ట్రెపీజియం చూసింటాం. ఆ ట్రెపీజియం నుంచి పుట్టింది ఏంటి, సమాంతర చతుర్భుజం. దాని నుంచి పుట్టినది దీర్ఘ చతురస్రము, రాంబస్. ఈ రెండింటి నుంచి పుట్టింది స్క్వేర్. మరి ఈ ట్రీ డయాగ్రామ్ లో పై నుంచి కిందకి వచ్చే కొద్ది అంటే చతుర్భుజాలన్నీ సమలంబ చతుర్భుజాలే, ఆల్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ ట్రెపీజియమ్స్ లేదా ఆల్ ట్రెపీజియమ్స్ ఆర్ ప్యారలలోగ్రామ్స్. పై నుంచి కిందకి వచ్చే ప్రతిది ఏమవుతుంది సార్ అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. అలా కాకుండా కింద నుంచి పైకి వెళ్ళే ప్రతిది కూడా ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. ఇట్ మీన్స్ చతురస్రాలన్నీ కూడా దీర్ఘ చతురస్రాలే, ఎస్. చతురస్రాలన్నీ కూడా రాంబస్సులే, ఎస్. రాంబస్సులన్నీ కూడా సమాంతర చతుర్భుజాలే, ఎస్. దీర్ఘ చతురస్రాలన్నీ కూడా సమాంతర చతుర్భుజాలే, ఎస్. ఇట్లా
కింద నుంచి పైకి వెళ్ళే ప్రతిదీ ఏమవుతుంది సార్ అంటే ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. మరి చతురస్రాలన్నీ రామసులే, ఎస్, పైకి వెళ్ళింది కాబట్టి కరెక్టే. సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘ చతురస్రాలే, సమాంతర చతుర్భుజాలు దీర్ఘ చతురస్రాలే కిందికి వచ్చాడు అంటే దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ రైట్. దీర్ఘ చతురస్రంలో కర్ణాల పొడవులు సమానం, ఇందాక డిస్కస్ చేసాము, రైట్. మరి మూలమట్టంలో 90, 60, 30 ఉండొచ్చు కదండి, 36, 90. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయినటువంటిదే. అంటే ఏసిడి కరెక్ట్, అంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మనం నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే బహుభుజి ఏర్పడుటకు కావలసిన కనీస రేఖాఖండాల సంఖ్య, మినిమం నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ టు ఫార్మ్ ఏ ఆర్ టు మేక్ ఏ పాలిగన్. తెలిసిన విషయమే కదండి. ఒక పాలిగాన్ ఫామ్ కావాలి అంటే 2 లైన్ సెగ్మెంట్స్ తో మనం పాలిగాన్ ఫామ్ చేయగలమా? సో ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్ బై లైన్ సెగ్మెంట్స్ లీస్ట్ వచ్చేసి 3 లైన్ సెగ్మెంట్స్. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమంటున్నాడు? జామెట్రీలో ఆంగ్ల పదం 2 గ్రీకు పదాల నుంచి గ్రహించబడుతుంది లేదా పడింది. సో జామెట్రీ ఇస్ అన్ ఇంగ్లీష్ వర్డ్ derived from 2 Greek words. ఎస్. సో ఈ జామెట్రీ అనేటువంటి ఆంగ్ల పదము జియో మరియు మెట్రాన్ అనేటువంటి 2 గ్రీకు పదాల నుంచే డిరైవ్ అయింది కాబట్టి ఎస్, ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సెకండ్ వన్, ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని యూక్లిడ్ రచించారు. ఎస్. సో యూక్లిడ్ అనేటువంటి పర్సన్, సో కాంబినేషన్ ఆఫ్ 13 బుక్స్, యూక్లిడ్ అనేటువంటి వ్యక్తి 13 పుస్తకాల సంపుటాన్ని ఎలిమెంట్స్ అనేటువంటి పేరుతో వదలడం జరిగింది. కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్ట్ అయినటువంటిది. కాబట్టి ఏబిఆర్ 2 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనది ఏది? ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు? బిందువు అంటే ఎటువంటి భాగాలు లేనిది. ఏ పాయింట్ హ్యాస్ నో పాయింట్స్. సో యూక్లిడ్ ఇచ్చినటువంటి మొదటి నిర్వచనం ఇదే. సో పాయింట్ అనేది, బిందువు అనేది పొడవు, వెడల్పు, ఎత్తు లాంటి ఎలాంటి కొలతలు లేనటువంటి ఒకటి. కాబట్టి దీనికి ఎలాంటి భాగాలు లేవు. మొదటిది సరైనది. రెండవది ఏంటి? రేఖ అంటే వెడల్పు లేని పటం. సో లైన్ హ్యాస్ నో బ్రెడ్త్. ఎస్, ఇది యూక్లిడ్ ఇచ్చినటువంటి రెండో డెఫినేషన్. రేఖ అనేది లేదా సరళ రేఖ అనేటువంటిది కేవలము పొడవును మాత్రమే కలిగి ఉంటుంది, దీనికి వెడల్పు ఉండదు. కాబట్టి ఇది కూడా సరైనటువంటి నిర్వచనం. ఇంకా మూడవ విషయానికి వస్తే తలాల యొక్క హద్దులుగా వక్రాలు కానీ సరళ రేఖలు కానీ ఉంటాయి తలాలు. సో చదునైనటువంటి ప్రదేశాలను మనము ప్లేన్స్ లేదా సర్ఫేసెస్ అంటాం. మరి స్క్వైర్ అనేటువంటి ఒక ప్లేన్ అబ్జర్వ్ చేద్దాం, అదేవిధంగా సర్కిల్ అనేటువంటి ఇంకొక ప్లేన్ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 ప్లేన్ల యొక్క ఎడ్జెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ స్క్వైర్లనేమో లైన్స్ గా బౌండరీ అయినాయి, అదే సర్కిల్ కి ఏమో ఏ విధంగా ఉన్నాయండి? వక్రాలుగా ఉన్నాయి. కాబట్టి తలాల యొక్క హద్దులుగా వక్రాలైనా ఉండొచ్చు, లేదా ఈ విధంగా సరళ రేఖలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఆప్షన్ సి కూడా సరైనటువంటిది. అంటే ఏబిసి 3 సరైనవే. అంటే ఆప్షన్ నెంబర్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? 2 ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినా ఆ 2 కోణాలలో ఉమ్మడిగా లేని భుజాలు ఒక సరళ రేఖను ఏర్పరుస్తాయి. ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 adjacent angles is 180, then the non-common arms makes a line. సో పక్క పక్కలో ఉన్నటువంటి కోణాలను మనము ఆసన్న కోణాలు అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. మరి అడ్జసెంట్ యాంగిల్స్ 180 degrees కలిగి ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ కామన్ ఆర్మ్ కాకుండా రిమైనింగ్ 2 ఆర్మ్స్ ఖచ్చితంగా ఏం చేస్తాయి సార్ అంటే ఒక లైన్ ని ఫామ్ చేస్తాయి. కాబట్టి సెకండ్ వన్ కూడా సరైనటువంటి సరే, మొదటిది సరైనటువంటిది. ఇంకా రెండవది
రెండు సరళ రేఖలు ఖండించుకుంటే ఏర్పడిన శీర్షాలు కోణాలు సమానము. సో రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు మనము మొత్తంగా ఏబిసిడి అనేటువంటి 4 కోణాలను చూడొచ్చు. ఈ 4 కోణాలలో ఏబి అనేటువంటి కోణాలను కామనారము కలిగినటువంటి ఈ 2 కోణాలను ఏమంటాం సార్ అంటే ఆసన కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్ అని. కామనారము లేనటువంటి ఈ 2 కోణాలు ఏసీ కోణాలను ఏమంటాం సార్ అంటే అభిముఖ కోణాలు, ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. మరి ఎదురెదురు కోణాలు ఎల్లప్పుడూ సమానమే కాబట్టి సెకండ్ వన్ కూడా సరైనటువంటి వాక్యమే. మూడవది ఆల్రెడీ రిపీటెడ్ వన్, పూరక కోణాలు ఎల్లప్పుడూ అల్ప కోణాలు అగును. సో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 అయితే ఆ 2 యాంగిల్స్ ని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. మరి సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 2 కోణాలు మొత్తం 90 కావాలి అంటే ఆ 2 కోణాలు 90 కంటే చిన్న కోణాలు అవుతాయి కాబట్టి మూడవది కూడా సరైనటువంటి వాక్యమే. మరి వాటిలో సత్యమైనది ఏది అంటే 3 సత్యమైనవే. కాబట్టి ఆప్షన్ నంబర్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానము. ఏమంటున్నాడు? ఇన్ ఐసోలేస్ ట్రయాంగిల్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎస్, డైరెక్ట్ ప్రాపర్టీ. సమద్విబాహు త్రిభుజం అంటే 3 భుజాల పొడవులు సమానంగా ఉన్నటువంటి త్రిభుజం. మరి ఈ త్రిభుజాన్ని మనము ఏబిసి అనుకుంటే ఏబి మరియు ఏసీ ఎలాంటి భుజాలు అంటే సమాన భుజాలు. కాబట్టి ఏబికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణము, ఏసీకి ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణము, ఈ 2 కోణాలు సమాన కోణాలు అవుతాయి. ఎందుకు అంటే సమాన భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు సమానం కాబట్టి. తర్వాత ఏమంటున్నాడు? సెకండ్ పాయింట్, ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి మరియు ఏసీ ఇందాక చెప్పుకున్నది యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50 degrees. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50 degrees. ఎప్పుడైతే యాంగిల్ బి 50 degrees అవుతుందో ఆటోమేటిక్ గా యాంగిల్ సి కూడా మనకి ఏమవుతుంది సార్ అంటే 50 degrees అవుతుంది. ఎందుకంటే సమాన భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు సమానం కాబట్టి. మరి ఈ 2 50 degrees అయితే ఆటోమేటిక్ గా ఇది 80 degrees అవుతుంది. ఎందుకంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 degrees కావాలి కాబట్టి. సో అతను ఏమంటున్నాడు? అయినా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 80 degrees అన్నాడు. ఎస్, కరెక్ట్. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ద ట్రూ స్టేట్మెంట్స్. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఏబి ఆర్ ట్రూ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బి. ఎస్, ఏబి అనేది 2 సరైనవే. ఈ సెకండ్ వన్ కి ఆన్సర్ ఇవ్వడానికి మనకి ఏం యూజ్ అయింది? మొదటిది యూజ్ అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఒకే ఆకారము ఒకే పరిమాణం గల 2 పటాలు సర్వసమానాలు. ఒకే భుజం కొలత ఉన్న 2 చతురస్రాలు సర్వసమానాలు. If 2 figures are said to be congruent if it has same shape and same size, equal lengths of 2 squares are congruent. సో మనము ఈ జామెట్రీలో స్వరూప పటాలు, సర్వసమాన పటాలు అని 2 గురించి డిస్కస్ చేసుకుంటాం. సిమిలర్ అండ్ కాంగ్రెంట్ ఫిగర్స్ అని. మరి 2 పటాలు స్వరూప పటాలని ఎప్పుడు అంటాం సార్ అంటే ఆ 2 పటాలు ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నప్పుడు. మరి 2 పటాలు సర్వసమాన పటాలని ఎప్పుడు అంటాం సార్? అవి 2 ఒకే ఆకారంతో పాటు ఒకే పరిమాణాన్ని కూడా కలిగి ఉన్నప్పుడు ఆ 2 పటాలను మనము సర్వసమాన పటాలు అంటాము. మీన్స్ ఫస్ట్ వన్ డెఫినేషన్ కాబట్టి డైరెక్ట్ గా దట్ ఈస్ ద రైట్ వన్. ఇక సెకండ్ వన్ ఒకే భుజం కొలత ఉన్నటువంటి 2 చతురస్రాలు సర్వసమానాలు. నిజానికి 2 స్క్వేర్స్, ఒక స్మాల్ స్క్వేర్, ఒక బిగ్ స్క్వేర్ తీసుకున్నట్లయితే సో స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. చతురస్రాలు అనేటివి ఎప్పుడూ కూడా స్వరూప పటాలు అవుతాయి.
మరి సర్వసమానుపాతాలు కావాలి అంటే ఏం కావాలి సార్ అంటే చతురస్రాల యొక్క ఈ భుజాల పొడవులు ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ కావాలి. కాబట్టి సెకండ్ వన్ కూడా మనకు కరెక్ట్ ఆన్సరే అవుతుంది. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు? చతురస్ర భుజాల మధ్య బిందువులు కలపగా ఏర్పడటం. సో ఏదైనా ఒక క్వాడ్రిలేటర్ లో మనం అబ్జర్వ్ చేస్తే 4 సైడ్స్ ఉంటాయి. ఆ 4 సైడ్స్ కి మనం మిడ్ పాయింట్స్ తీసుకుంటే 4 మిడ్ పాయింట్స్ ఫ్రేమ్ అవుతాయి. మరి ఆ 4 మిడ్ పాయింట్స్ ని కలుపుతూ మనము మళ్ళీ ఒక చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో ఇచ్చినట్లు ఒక చతురస్రాన్ని తీసుకుంటే ఇది చతురస్రం యొక్క భుజాల మధ్య బిందువులు, 4 మధ్య బిందువులు ఏర్పడ్డాయి. ఈ 4 మధ్య బిందువులను ఏర్పడినటువంటి ఈ 4 మధ్య బిందువులను కలపగా అగైన్ మళ్ళీ మనం 4 భుజాలు కలిగినటువంటి ఒక చతుర్భుజాన్ని చూడవచ్చు. మరి ఈ చతుర్భుజం ఏ రకమైన చతుర్భుజం అంటున్నాడు గుర్తుపెట్టుకోండి. చతురస్రంలోని భుజాల మధ్య బిందువులు కలపగా ఏర్పడేటువంటి చతుర్భుజం కూడా చతురస్రంలోని భుజాల మధ్య బిందువులు కలపగా ఏర్పడే చతుర్భుజము ఒక చతురస్రం అవుతుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ఒక రెక్టాంగిల్ యొక్క ఒక దీర్ఘ చతురస్రం యొక్క భుజాల మధ్య బిందువులను కలిపితే లేదా ఒక రాంబస్ ఒక సమచతుర్భుజం యొక్క భుజాల మధ్య బిందువులను కలిపితే ఈ విధమైనటువంటి ప్రశ్నలు అయినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దీర్ఘ చతురస్రం యొక్క భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడే పటం ఎప్పుడూ కూడా రాంబస్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ రాంబస్ లోని భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడేటువంటి చతుర్భుజం ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది. ఓకే, సో దీంతో పాటు వీటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో చతురస్ర భుజాల మధ్య బిందువులను కలిపితే ఏం ఏర్పడుతుందని చెప్పుకున్నా? చతురస్రం ఏర్పడుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏబిసిలు సరేఖీయ బిందువులు అయితే ఇఫ్ ఏబిసి ఆర్ కొలీనియర్. మరి సరేఖీయ బిందువులు అంటే అర్థం ఏంటి సార్ అంటే ఒకే రేఖపై గల బిందువులు. ఒకే రేఖపై గల బిందువుల్ని మనం ఏమంటాం సార్ అంటే కొలీనియర్ పాయింట్స్, సరేఖీయ బిందువులు అంటాం. మరి ఏబిసిలు సరేఖీయ బిందువులు అయినప్పుడు ఏబి ప్లస్ బిసి అంటే ఏబి ప్లస్ బిసి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏసీ కంటే ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుందండి? ఏబి ప్లస్ బిసి ఈ మొత్తం దేనికి సమానం? ఏసీకి సమానం. అంటే సెకండ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రైట్. సో 25 మీటర్ల పొడవుగల నిచ్చెనను గోడపై 20 మీటర్ల ఎత్తుగల ఒక కిటికీని తాకుతూ ఉన్నది. అయినా ఆ నిచ్చెన అడుగు భాగం నేలపై గోడ నుండి ఎంత దూరంలో కలదు? ఏ ల్యాడర్ 25 meters long reaches a window of building 20 meters above the ground. సో గ్రౌండ్ ఇది అనుకుంటే గ్రౌండ్ మీద నుంచి 20 meters above లో ఉన్నటువంటి ఈ కిటికీని తాకుతూ ఒక ల్యాడర్ ఉందంట విత్ ద లెంత్ 25. అయితే ఏమడుగుతున్నాడు క్వశ్చన్? ఆయన ఆ నిచ్చెన అడుగు భాగము బాటమ్ ఆఫ్ ల్యాడర్ అండ్ బాటమ్ ఆఫ్ ద బిల్డింగ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అని మన ప్రశ్న. మరి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. లంబకోణ త్రిభుజం వచ్చింది. మరి లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు ఇచ్చినప్పుడు మూడవ భుజం పొడవును ఎలా కనుక్కుంటాం సార్? పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుక్కుంటాం. మరి పైథాగరస్ సిద్ధాంతంలో 3, 4, 5 అనేటివి మనకు తెలిసినటువంటి బేసిక్ కొలతలు. మరి ఇచ్చినటువంటి వాటిని రేషియోలో కనుక కన్వర్ట్ చేస్తే ఇదేమో 5 5 25, ఇదేమో 5 4 20. అంటే కర్ణము 5, ఒక భుజం 4 ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంకో భుజం ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. సో 3, 4, 5 విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కో పార్ట్ 5 కింద తీసుకున్నాం. 5 4 20, 5 5 25. కాబట్టి ద వాల్యూ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 బాటమ్స్ ఈస్ 15. సో ఈ విధంగా పైథాగరస్ త్రికాలను ఉపయోగించి మనం ఆన్సర్ చేసుకోవచ్చు. లేదా
పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్పింది? భుజము స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్. సో దీన్ని ఉపయోగించి మనం కనుక్కోవాల్సినటువంటి భుజాన్ని ఎక్స్ గా తీసుకుంటే ఎక్స్ స్క్వేర్, ఒక భుజం ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 20 స్క్వేర్, కర్ణం కూడా ఇచ్చాడు కాబట్టి 25 అని 25 స్క్వేర్. మరి ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత అవుతుంది సార్ అంటే 25 స్క్వేర్ అంటే 625. ఈ 20 స్క్వేర్ 400 అంటే పంపిస్తే -400. అప్పుడు ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత వస్తుంది సార్ అంటే 225. ఎక్స్ స్క్వేర్ 225 అవుతే అప్పుడు ఎక్స్ విలువ ఎంత అవుతుంది సార్ అంటే 15 అవుతుంది. కాబట్టి ద ఆన్సర్ ఈస్ 15 మీటర్స్ 4,000. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? రాంబస్ యొక్క కర్ణాలు 12 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? సో ద లెన్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ 12 సెంటీమీటర్స్ అండ్ 16 సెంటీమీటర్స్, దెన్ ఇట్స్ పెరిమీటర్. మళ్ళీ మన క్వశ్చన్ పైథాగరస్ థీరం పైనే డిపెండ్ అయ్యింది. ఎందుకు సార్ అంటే సమచతుర్భుజం రాంబస్. సో రాంబస్ లో కర్ణాలు అనేటివి పర్పెండిక్యులర్ బైసెక్టింగ్ అంటే లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. అంటే ఆ సమద్వీకరణ దగ్గర 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. మరి ఈ రెండు కర్ణాలు ఒకటి 12 సెంటీమీటర్లు అన్నాడు, బైసెక్టింగ్ అన్నాడు కాబట్టి ఇది 6 ఇది 6 అవుతుంది. అదేవిధంగా ఇంకో కర్ణం 16 సెంటీమీటర్లు అన్నాడు, ఇది బైసెక్టింగ్ కాబట్టి ఇది 8 ఇది 8 అవుతుంది. మరి ఈ రాంబస్ యొక్క చుట్టుకొలత కనుక్కోవడం అంటే నథింగ్ బట్ భుజాల యొక్క పొడవుల మొత్తాన్ని కలిపితే వచ్చేదాన్ని చుట్టుకొలత అంటాం. సమ్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ ఆర్గన్ ఇస్ కాల్డ్ ఏ పెరిమీటర్. మరి రాంబస్ లో మనకు భుజాలన్నిటి యొక్క పొడవులు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక భుజం పొడవు కనుక్కుంటే 4 ఇంటూ భుజం చేస్తే రాంబస్ యొక్క చుట్టుకొలత వస్తుంది. మరి ఈ భుజం పొడవు ఎంత? మీరు ఈ ప్రయాణంలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరి ఇది 6 ఇది 8 అయితే పైథాగరస్ త్రికాల ప్రకారం ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో 3 రెట్లు, అదేవిధంగా 4 రెట్లు కాబట్టి ఇది 5 రెట్లు. లేదు సార్ అనుకుంటే ఇందాక మనము డిస్కస్ చేసాం కదా, కర్ణం యొక్క వర్గం అనేది మిగిలినటువంటి 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. ఈ విధంగా చేసిన కూడా కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 84 that is equal to 36 plus 84 ఎంత అవుతుందండి? 129. 8 స్క్వేర్ అంటే 64 సారీ 8 స్క్వేర్ అంటే 64 సారీ. సో 36 ప్లస్ 64 ఎంత అవుతుంది సార్ అంటే 100 అవుతుంది. మరి కర్ణము స్క్వేర్ విలువ 100 అవుతే అప్పుడు కర్ణం విలువ ఎంత అవుతుంది సార్ అంటే 10 అవుతుంది. అంటే ఈ భుజము త్రిభుజం యొక్క కర్ణం అయింది, అదే రాంబస్ కి భుజం అవుతుంది కాబట్టి 4 ఇంటూ 10. ఎందుకంటే 4 భుజాలు సమాన పొడవులు కలిగి ఉంటాయి కాబట్టి చుట్టుకొలత పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు? త్రిభుజాల స్వరూపత ఏ స్వీకృతాల ఆధారంగా వివరించుకోవచ్చు? సో సిమిలారిటీ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ విషయానికి వచ్చినప్పుడు ఎస్ ఫస్ట్ సిమిలారిటీ ఏంటి సార్ అంటే ఏఏఏ సిమిలారిటీ ఆర్ ఏఏ సిమిలారిటీ. అంటే ఒక త్రిభుజంలోని 2 కోణాలు మరొక త్రిభుజంలోని సదృశ్య కోణాలకు సమానమైనప్పుడు 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 2 కోణాలు సమానమైతే ఆటోమేటిక్ గా 3వ కోణం కూడా సమానం అవుతుంది. కాబట్టి ఆ 2 త్రిభుజాలు ఏమవుతాయి సార్ అంటే స్వరూప త్రిభుజాలు అవుతాయి బేస్డ్ ఆన్ ఏఏఏ సిమిలారిటీ. అదేవిధంగా సెకండ్ వన్ ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ అంటాం, భూ స్వరూపత. ఒక త్రిభుజంలోని 3 భుజాలు మరొక త్రిభుజంలోని 3 భుజాలు ఒకే నిష్పత్తిలో కనుక ఉంటే సమానంగా ఉండాల్సిన అవసరం లేదు, ఒకే రేషియోలో కనుక ఉంటే అప్పుడు కూడా ఆ 2 త్రిభుజాలు ఎలా ఉంటాయి సార్ అంటే స్వరూప పటాలంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా తాను కూడా ఏమంటున్నాడు? ఎస్ఏఎస్ సిమిలారిటీ అంటే ఒక త్రిభుజంలోని 2 భుజాలు వాటి మధ్య కోణము, అదేవిధంగా మరొక త్రిభుజంలోని 2 భుజాలు వాటి మధ్య కోణము. భుజాలు రేషియోలో ఉంటూ కోణం కనుక సమానంగా ఉంటే
ఆ 2 త్రిభుజాలు కూడా మనకి ఏమవుతాయి సార్ అంటే స్వరూప త్రిభుజాలు అవుతాయి. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని మనము 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయో లేదో కనుక్కోవచ్చు. కాబట్టి ఏ స్వీకృతాల ఆధారంగా వివరించుకోవచ్చు అంటే ఎస్ 3 స్వీకృతాల ఆధారంగా మనం నిర్మించుకోవచ్చు. మరి ఫోర్త్ వన్ చాలా మంది అనుకుంటుంటారు ఏఎస్ఏ సిమిలారిటీ. ఏఎస్ఏ సిమిలారిటీ మరి ఏఎస్ఏ సిమిలారిటీతో మనం స్వరూప పటాలను మనము చూడలేము. ఓకే, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్. ఓకే, ఇదండి ఈరోజు జామెట్రీపై అడిగినటువంటి 30 క్వశ్చన్ల వివరణ. సో ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ సందేహాలను ఈ కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటన్నిటికీ మేము ఆన్సర్స్ ఇస్తాం. మళ్ళీ ఒకసారి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మా అకాడమీ నుంచి వచ్చేటువంటి ఫ్రీ క్లాస్ అన్నింటినీ మిస్ కాకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్.